హలో సార్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Myself Guruvendra Reddy. I am the Secretary Correspondent and Chairman of BTAPAS Group of Schools and Sri Aryabhata Educational Institutions, Kamareddy. సో మీరు ఫస్ట్ టైం తెలంగాణ కాన్క్లేవ్కి మీరు ఇక్కడ పార్ట్ అయ్యారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ మనకి డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అందరూ వచ్చారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? సో ఇట్స్ ఫైన్, చాలా బాగా ఉంది. ఒకటి ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ నుంచి రావడం వల్ల ఏంటంటే డిఫరెంట్ నాలెడ్జ్ని మనము స్కోప్ చేయడానికి ఆఫ్టర్ 10 years తెలంగాణ ఎలా ఉండబోతుంది అనే దానిపైన కాంక్లేవ్ నడుస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ యాంగ్జైట్మెంట్, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఎడ్యుకేషనల్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 10 years లేటర్ మీరు ఎలా చూస్తారు మీ స్కూల్స్? సో ఎడ్యుకేషనల్ సెక్టార్స్లో అయితే చాలా వైరల్గా చేంజెస్ వస్తున్నాయి. ఇంతకుముందు అంటే ఒక 20-25 yearsకి ఒక్కసారి చేంజ్ అనేది కనిపిస్తుంది. బట్ జస్ట్ 2 to 3 yearsలోనే వైరల్ వైరల్గా చేంజెస్ వస్తున్నాయి. సో ఆఫ్టర్ 10 years ఇట్స్ రియల్లీ అంటే మెట్రోపాలిటన్ సిటీ, ఇట్స్ టౌన్, ఇట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏమి ఉండకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ టోటల్ గ్లోబలైజేషన్లో భాగంగా ఎవ్రీవెన్ అంటే చిన్న కుగ్రామం నుంచి కూడా హైదరాబాద్ సిటీ వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా వైడల్గా అన్ని అంటే జీవనోపాధి కల్పించే విధంగా, ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేసే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండబోతుంది అనేది ఒక ఆలోచన. అంటే మనం ఎస్పెషల్లీ డిజిటల్ ఎరా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మొత్తం కూడా ఏఐ అయిపోయింది, టెక్నాలజీ చాలా బూస్టప్ అయిపోయింది. సో 10 years లేటర్ ఎడ్యుకేషనల్ అంటే క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ అనేది ఎలా చేంజ్ అవ్వబోతుంది? అంటే ఇవన్నీ ఏమైనా ఇంపాక్ట్ చేస్తాయా? సో ఎవ్రీ టైం అంటే 10 years కానీ 20 years కానీ ఎంత టైం అయినా కూడా క్లాస్ రూమ్ టీచింగ్ అనేది అల్టిమేట్లీ క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే ఓన్లీ క్లాస్ రూమ్ టీచింగ్ పైన డిపెండ్ కావడం అనేది ఉండకపోవచ్చు. అంటే వైరల్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్, లేకపోతే విజిటింగ్స్, లేకపోతే ఇంకా ఏఐ కూడా చాలా వైడల్గా డెవలప్ అవుతుంది కాబట్టి సో కొంత మార్పు ఉండొచ్చు. బట్ ఫైనల్గా మాత్రం క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఫైనల్ జస్టిఫికేషన్ ఇచ్చే రేంజ్లోనే ఉంటుంది ఎప్పటికైనా సరే. వేటు న్యూస్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, షేర్ చేసి? సో నైస్. వేటు న్యూస్ అనేది యాక్చువల్గా ఫస్ట్ వేటు SMS అనేది ఒకటి ఉంటుండే. దాని నుంచి నెమ్మదిగా అంటే ఇమీడియట్గా న్యూస్ని ఒకప్పుడు మార్నింగ్ లేసి పేపర్ చదవడము లేదా ఈవినింగ్ నైట్లో న్యూస్ చూడడం లాంటిది మాత్రమే ఉంటుండే. బట్ మినిట్ టు మినిట్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది, దట్టు గుడ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది, అంటే ఏదో రూమర్స్ని లేకపోతే ప్యానిక్ని క్రియేట్ చేయడం కాకుండా రియలిస్టిక్ న్యూస్ని ఇవ్వడంలో ఆబ్వియస్లీ వేటు న్యూస్ అనేది చాలా ముందుగా ఉంది. సో ఇంకా ఆఫ్టర్ 10 years తర్వాత వేటు న్యూస్ అనేది ఇంకా చాలా ప్రాబల్యంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. రైట్.